ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంతకు ముందు ఈ క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందు డైలీ 5 గంటలకల్లా రమణాశ్రమంకి వెళ్ళిపోయి 7 గంటల వరకు మెడిటేషన్ చేసుకునేదాన్ని సార్. మంచిది. లేదంటే గిరివాలంలో ఉండేదాన్ని. కానీ ఈ క్లాస్ మిస్ అవ్వడం ఎందుకులే అన్నట్టుగాను డైరెక్ట్ ఇది కనెక్షన్ కోసం అన్నమాట. ఒక పక్క ఇంకా మెడిటేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు రెడీ అయ్యి ఇంకా ఈ క్లాస్ అయిన తర్వాతనే బయటకు వెళ్తున్నాను. అవునమ్మా, కరెక్టేనా. మనకి ఎందుకంటే క్లాస్ మిస్ అవ్వద్దు. ఈ క్లాస్ డిస్కనెక్ట్ అయితే మనలో, ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం, మనలో స్థిత ప్రజ్ఞత అంటారు. అంటే ధ్యానం చేయటం వేరు, దానిలో స్థిత ప్రజ్ఞత పొందటం వేరు. ఒక మంచి ఆ స్థిత ప్రజ్ఞత వచ్చినాక మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా మన సాధన మనం వెళ్తూనే ఉంటాం. మన జీవితాన్ని మన ఆ స్థితి ప్రజ్ఞత వచ్చిందాక మీరు క్లాసుకి డిస్కనెక్ట్ అవ్వద్దు. ఇప్పుడు ఈ వినటం ద్వారా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. గంట చేసేవాళ్ళు ఇంకో 2 గంటలు చేయాలని వస్తుంది. ఆధ్యాత్మిక సత్సంగాలు పాల్గొనాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఆధ్యాత్మిక సేవ చేయాలనే భావన వస్తుంది. అందుకని అంతా క్లాస్ బ్యాలెన్స్ చేసుకుంటాం. టైం ని గానీ అన్ని కూడా ఏది మిస్ కాకుండా అన్ని పొందుతాం అంతే. అవును, బ్యాలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాగే రిటైర్డ్ ఎయిర్ మీ వాయిస్ వినిపించట్లేదండి. హలో, హలో, శివ గారు, శివ గారు, వాయిస్ కట్ అయిపోయింది. లేట్ సార్ వెళ్ళిపోయింది. నెట్వర్క్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది. సార్ ఉన్నారా? మాస్టర్ సార్ రాకపోతే ఎవరైనా మాట్లాడదాం సార్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, విందాం మనమే మాట్లాడుకుంటూ. మాట్లాడండి మేడం ఎవరైనా. హలో, మాట్లాడండి మేడం ఎవరైనా.
వినిపిస్తుందా సార్ నేను మాట్లాడేది? కృష్ణకుమారి మేడం వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినపడుతుందండి. మాట్లాడండి మేడం మీరేమైనా. మీరు చెప్పండి ఎక్స్పీరియన్సెస్. ఓకే మేడం చెప్తాను. నేను జనవరిలో జాయిన్ అయ్యాను మేడం ఈ క్లాస్ కి. మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ లేను. చాలా బాగుంది మేడం. నేను ఫస్ట్ లో నాకు ఇవన్నీ యాక్సెప్ట్ చేయకపోయేది. నాకు ధ్యానం అంటే అంతకు ముందు అసలు ఏం తెలియదు. ఇవన్నీ వేస్ట్, ఆత్మలేంటి ఇవేంటి అని కొంచెం వితండవాదంగానే మాట్లాడేదాన్ని. ఆ తర్వాత నాకు అన్ని ఏవనుకుంటే అవి టైం టు టైం జరగడము అవి కూడా జరుగుతున్నాయి. అట్లా నాకు దీని మీద నమ్మకం అనేది బలపడింది. నేను అరుణాచలం కూడా వెళ్ళొచ్చాను మేడం. ఈ శివం మాస్టర్ తీసుకెళ్లారు. అక్కడ ఉన్న అనుభూతులు అనేటివి చెప్పలేనివి. చాలా వాయిస్ బాగుంది. వినపడలేదు మేడం. వినపడట్లేదా సార్? లేదు సార్, చిన్నది వినపడుతుంది. మాట్లాడండి మేడం. గీతా మేడం కొంచెం వాయిస్ పెంచండి. ఆ ఇక్కడ హైదరాబాద్ లో నాకు సరిగ్గా రావట్లేదు సార్. ఏందో ఇక్కడ తుర్కెంజాల్లో వేరే వాళ్ళు మాట్లాడమనండి సార్. మేము ఎప్పుడు మాట్లాడేదే కదా. నాకైతే బాగా క్లారిటీగానే ఉందమ్మా, బాగా వినపడుతుంది మీది. వినిపిస్తుందా? మొన్న ఈ మధ్య నేను కడతాల్ వెళ్ళాను మేడం. చాలా బాగుంది. అక్కడ కూడా మా పాప వచ్చి ఉండే, బెంగళూరులో చదువుకుంటుంది. పాపని తీసుకొని వెళ్ళాను. అసలు అక్కడ వెళ్ళి కూర్చున్నాను. పిరమిడ్ దగ్గరికి కూర్చునే విధంగా కూడా ఇట్లా ఏదో స్టెప్స్ లాగా ఉంది. ఆ పైకి వెళ్ళాను. అక్కడ ఒక అతను కూర్చొని ఉన్నారు. అతను అసలు పత్రిజీ సారా ఏంటి అనిపించింది ఆ మధ్యలో కూర్చుంటే. అంటే ఆ బ్లూ కలర్ లాల్చి పైజామా వైట్ బ్లూ వేసుకొని కూర్చున్నారు. అసలు ఎందుకో నాకు అలా అనిపించింది అనమాట. అక్కడ కూర్చోగానే వెంటనే మెడిటేషన్ ఒక్క ఆలోచన కూడా రాలేదు అసలుకి. అంతకుముందు చెప్తుంటే ఏదో పిరమిడ్ లో కూర్చుంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తే ఏంటో అనుకున్నాను. కానీ అక్కడ మాత్రం నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది. అక్కడ ఫ్రీ మీల్స్ పెట్టారు. చాలా మంది ఎంప్లాయీస్ కూడా. నేను అడిగాను, మీరు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ఏంటి అంటే ఒకతను చెప్పారు, నేను బ్యాంక్ మేనేజర్ అమ్మా, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ సేవలకు వచ్చానని చెప్పారు. నన్ను కూడా ప్రతి ఒక్కరూ పలకరించారు. అసలు చాలా ప్రేమగా, ఒక కుటుంబం లాగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మీరు ఏమైనా చేస్తారా అని అడిగారు. నన్ను కూడా కూర్చోబెట్టి, నేను ఒక టీచర్ అని చెప్పాను ఒకరికి. వేరే వాళ్ళకి ఏం చెప్పలేదు, వాళ్ళు అడగలేదు. కూర్చోబెట్టి మీరు టీచరా, అయితే మీరు ఇంకా చాలా నేర్పాలి సమాజానికి అని. నేను బుక్ స్టోర్ కి వెళ్ళాను. అక్కడ ఆ బుక్ స్టోర్ లో ఉన్న లక్ష్మీనారాయణ అనే ఒక మాస్టర్, మీరు ఇంకా కొంత వినాలి నా నుంచి అని చెప్పేసి ఇంకా కొన్ని చెప్పారనమాట. మీరు సమాజానికి కనీసం చాలా తెలియజేయాలి, పిల్లలకు తెలియజేయాలని. మేము ఒక 3000 వరకు, మా పాప కూడా కొనుక్కుంది బుక్స్. అసలు మా పాపకు అంతకుముందు అంతగా తెలియదు. ఇలా చెప్పడం ద్వారా కొంత విని తను కూడా అప్పటికప్పుడు ఒక బుక్ చదివి చెప్పింది, అమ్మ మనం భూమి మీద ఇంతవరకు జీవించి ఉన్నామంటే ఇంకా మన పర్పస్ ఒకటి ఉంది, అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాము అని చెప్తే నాకు అనిపించింది, అరే ఇంత జ్ఞానం దీనికి ఎలా ఉంది అని. ఈ మధ్య అలా మిరాకిల్ గా కొన్ని పదాలు చెప్తూ ఉందన్నమాట పాప బుక్ ఏం కొనుక్కుందంటే సీక్రెట్ లో మ్యాజిక్ అనే ఒక బుక్ కొనుక్కుంది, హీరో అనే ఒక బుక్ కొనుక్కుంది. నేను కూడా అక్కడ ఒక యోగి ఆత్మకథ కొనుక్కున్నాను. పత్రిజీ తులసిదళం 1, 2 అనే బుక్స్ కొన్నాను. ఇంకా అక్కడ చాలా క్రిస్టల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా చూస్తుంటే మాస్టర్ అన్నారు, ఇవన్నీ కొనుక్కొని దగ్గర పెట్టుకుంటే ఏం రాదమ్మా, ఇవేం సేల్ చేయడము కాదు, ఊరికే మెయిన్ గా మెడిటేషన్ అనేది బాగా చేయాలి, సాధనలో ఉంటే వస్తుందని చెప్పారు. అయినా సరే ఊరుకోలేదు. మేము మా పాప ఏదో క్రిస్టల్స్ కొనుక్కుందనమాట. అవి వేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఏమంటారు గుర్తుకు రావట్లేదు, గ్రంథులు అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి అని చెప్పారు. అదొకటి తీసుకున్నాను. ఇంకేదో పోతుంది అని. నెగిటివ్ ఎనర్జీ వినపడట్లేదా మేడం? వినపడుతుందమ్మా. వినపడట్లేదా? ఒక స్టోన్ ఒకటి తీసుకుందామండి. అక్కడ అది చిరంజీవి గారి గార్డెన్ లో ఉందట. వాళ్ళు 5 lakhs పెట్టి కొనుక్కున్నారట. దాని పేరు గుర్తుకు రావట్లేదు. మేము కూడా ఒక చిన్నది కొనుక్కున్నాము. అది ఏదో మనీ బాగా అట్రాక్ట్ అవుతుంది అని చెప్పారు. కానీ ధ్యానం గురించి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ పత్రిజీ గారి సమాధి దగ్గరికి వెళ్దామని చూసాము. అటు చుట్టూ తోమి ఇంకా ఏమేమో కడుతున్నారు. కానీ ఏదేమైనా అందులో కూర్చుంటే మాత్రం పిరమిడ్ లో చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇక్కడ ఉన్నప్పుడు ఊకే ఆలోచనలు వచ్చేది అప్పుడప్పుడు.
కానీ అక్కడ కూర్చుంటే వెంటనే మెడిటేషన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. మా హస్బెండ్ కి నేను ఎప్పుడు మెడిటేషన్ చెయ్యి అని చెప్పలేదు, ఎందుకో నాకు చెప్పాలనిపించలేదు. తనే ఎప్పుడో ఒకసారి చేస్తారులే అనుకున్నా. కానీ తను వెంట తీసుకెళ్ళినప్పుడు తనే వేళ్ళల్లో వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చున్నారు. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది, మా సార్ ఏం చేస్తున్నారో ఏమో, వెళ్ళిపోయినరేమో బయటికి అని. 40 minutes కూర్చుంటే అప్పుడప్పుడు లేచి చూస్తే తను కూడా చక్కగా కూర్చున్నారు అందులో. సరే ఇదేంటి వింత, నేనేం చెప్పకుండానే మాలాగే తనే బాగా కూర్చున్నారు అనిపించింది. అక్కడ నుంచి ఇంకొకటి పార్వతి పిరమిడ్ అని ఉందండి, అక్కడ మీల్స్ పెడతారు, అన్నదానం ఉంటుంది ప్రతిరోజు, అటు వెళ్ళండి అని చెప్తే వెళ్ళాము. అక్కడ కూర్చున్నాం. అక్కడ మౌన ధ్యానం జరుగుతుందని బుక్స్ అన్ని మౌనానికి సంబంధించే ఉన్నాయండి. అక్కడ చూసాను. అక్కడ కూర్చుంటే అక్కడ కూడా అలాగే అనిపించింది, ఒక ఏసీ ఆన్ చేసినట్టు చాలా చల్లగా ఉండి అక్కడ కూడా వెంటనే మెడిటేషన్ లోకి వెళ్ళిపోయాం. పాప, నేను, మా సారు, మా అమ్మగారు, ముగ్గురం వెళ్ళాము. ముగ్గురం చాలా చక్కగా చేసుకున్నాము. అక్కడ ఇంకా ఇంకా ఉండాలనిపించింది. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కి తిరిగి రావడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శివ మాస్టర్ ఈ రోజు డిస్టర్బ్ అవ్వడం వల్ల నాకు ఇలా మాట్లాడే అవకాశం ఒకటి, అంటే మాస్టర్ ఎప్పుడు మాట్లాడమంటారు, నేను కల్పించుకొని మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనము చేయడం కాదు, నలుగురితో చేయించాలనేది కూడా నేను బాగా నేర్చుకున్నాను. నలుగురికి తెలియచేయాలి, మనకు తెలిసిన విషయాన్ని నలుగురిని మార్చడమే మన యొక్క గొప్పతనం. నేను ధ్యాన జగత్ అనే ఒక పుస్తకం కూడా వేయించుకుంటున్నాను, అది నిన్నే వచ్చింది. సార్ వినపడట్లేదు సార్. లాస్ట్ రేపటి నుంచి సీనియర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్యాచ్ లో వాళ్ళనే నేను మెడిటేషన్ గైడ్స్ గా పెడతా. ఇక చిన్న చిన్నగా మీకు కూడా అలవాటు చేస్తాను, మెడిటేషన్ ఎలా చేయాలి. స్వర్ణలత మేడం కావచ్చు, మమతా మేడం కావచ్చు, జయరామ్ రెడ్డి సార్ కావచ్చు. వాళ్ళకు బోర్గా ఉంటదని స్టార్ట్ చేశాను సార్ నేను. బోర్గా కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనం 10 మందికి చెప్పే అవకాశం వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.